నెమళ్లకుంట దత్తత గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని నెమళ్లకుంట గ్రామాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా దత్తత గ్రామంగా తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం నెమళ్లకుంట గ్రామంలో పునరుద్ధరణ పనులు పూర్తి చేసుకున్న పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్తుల అభ్యర్థన మేరకు దేవాలయ పునరుద్ధరణ పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. అలాగే ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద అర్హులైన లబ్ధిదారులను గుర్తించి పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామంలోని గిరిజన కుటుంబాలకు 44 గ్యాస్ స్టవ్లు, సిలిండర్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన వారికి కూడా త్వరలో గ్యాస్ కనెక్షన్లు అందజేస్తామని తెలిపారు. దత్తత గ్రామంగా నెమళ్లకుంటలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి దశల వారీగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రవికుమార్, పంచాయతీరాజ్ ఎస్ఈ నాగరాజు, తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. వాటర్ నా దృష్టిలో ఈ వాటర్ మంచి వాటర్ కాదు. కారణం ఏంటంటే ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్లో ఈ వాటర్లో ఉండే మినరల్స్, వైటమిన్స్, కెమికల్స్, అదర్ రిక్వైర్డ్ ఏమన్నా మెటల్స్ ఏది బాడీకి అవసరమో అవన్నీ పోతాయి, ఏ ఉండవు ఇందులో. అందుకని మీకు ఏదైనా బాటిల్ కాస్ట్ ఉంది, యాక్చువల్గా ఇది 5 రూపాయల నుంచి దొరుకుతుంది. ఏదైనా బాటిల్ కాస్ట్ ఉంది, 50 రూపాయలు ఉంది, 100 రూపాయలు ఉంది అనుకోండి వాటర్ బాటిల్, ఆ బ్యానర్ ఆ పైన స్టిక్కర్ పైన చూడండి యాడెడ్ మినరల్స్ అని కింద రాసి ఉంటుంది. అంటే మనం ఆర్ఓ ద్వారా తీసేస్తాం కదా, తీసేసినవన్నీ మళ్ళీ యాడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు 50 రూపాయలకి, 100 రూపాయలకి, 500, 2000, 3000, 1,00,000 రూపాయల వరకు కూడా వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఖరీదు. అంటే తీసేసినవన్నీ మళ్ళీ యాడ్ చేస్తారు. సో ఆర్ఓని జనరల్గా మేము ఎంకరేజ్ చెయ్యము. బట్ మీరు అడిగారు, చాలా వరకు ఇప్పుడంతా కూడా ఆర్ఓ వాటర్కే పెడుతున్నారు. కానీ మేము ఇచ్చినప్పుడు ఏం చేస్తాము అంటే ఆర్ఓ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పోర్టబుల్ వాటర్, మనం తాగే వాటర్లో ఎంత హార్డ్నెస్ ఉండాలి, ఫ్లోరైడ్ ఎంత ఉండాలి, క్లోరైడ్ ఎంత ఉండాలి, అదర్ మినరల్స్ ఎంత ఉండాలి, అవన్నీ చెక్ చేసి ఒక చార్ట్ అంటించి పెడతాం. అది మెయింటైన్ చేయాలి. మీరు మెయింటైన్ చేయాలి అంటే మెంబ్రెయిన్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. కలెక్టరేట్లో చాలా మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం, చాలా మంది ఆఫీసర్స్ వస్తూ ఉంటారు. అందుకని రీసెంట్గా మేము కలెక్టరేట్లో ఒక వాటర్ ప్లాంట్ పెట్టించి మేము ఖచ్చితంగా అది టెస్ట్ చేస్తాం, పోర్టబుల్ వాటర్ ఉందా లేదా అని. సేమ్ వాటర్ వీఆర్ సప్లైయింగ్ అందరికీ కూడా. అండ్ పక్కనే ఉండే మెడికల్ పంపించేసి నేను కూడా చాలా సార్లు దాదాపు 6-7 సార్లు విజిట్ చేశాను. అట్లే ముఖ్యంగా ఉప సర్పంచ్ లింగారెడ్డి గారు వారు కూడా మాకు గొప్పగా సహకరించినారు కాబట్టి ఇది సాధ్యమైంది. వచ్చినప్పుడల్లా విలేజ్ పెద్దలతో కూడా మాట్లాడుతూ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఈ దేవాలయాన్ని నవీకరణ చేయడం జరిగింది. మరి ఈ దృఢ సంకల్పం మాదేమి కాదు, కేవలం మాకు మేడం గారు అప్పగించిన బాధ్యత. దీనికి తోడుగా మేడం గారు కూడా ఇంకా కొన్ని పనులు చెప్పారు. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ తరఫున ఆ మెయిన్ రోడ్డు నుంచి వెహికల్ వచ్చేదానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అన్ని ఎంత మోగాల్లోతకనంగా పెద్ద గుంతలు, అవన్నీ ఆ రోడ్డు నీట్గా కావాలి, ప్రయాణం సక్రమంగా జరగాలని కూడా మాకు దాదాపు 14 జీవితంలో వాళ్ళు ఊహించలేనంత అభివృద్ధి జరగడానికి ఒక దేవతల ఈ గ్రామానికి, ఈ నెమళ్లకుంట కాలనీకి దత్త తీసుకుంది. కాలనీ తరపున, మా జీసీపాలెం గ్రామ పంచాయతీ తరపున, మా ప్రజల తరపున మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత 4 నెలల కిందటము మా ఎమ్మెల్యే గారు గుడ్డ రాజశేఖర రెడ్డి అన్న గారు, మేడము కలెక్టర్ మేడము మీ గ్రామానికి వస్తుంది, నేను నారపేటకుంటా అనుకున్నాను, తర్వాత తెలిసింది మీ గ్రామం అని చెప్పేసి ఆ రోజు సీఎం ప్రోగ్రాంలో ఉన్నారు.
ఇద్దరు. కానీ సాయంత్రానికి మా మండలాధికారులందరూ చెప్పారు, మేడం రేపు మీ గ్రామం దత్తత తీసుకుంది కదా, వస్తుంది అని చెప్పేసి. అప్పుడు నేను సాయంత్రం వరకు కూడా మనకి మా నిమ్మలకుంట గ్రామం అనేది ఉండింది, సడన్ గా చేంజ్ అయిపోయింది ఏంటి అనేది కొద్దిగా బాధపడ్డాను. తర్వాత ఒక గంట తర్వాత ఎమ్మెల్యే గారు మళ్ళీ ఫోన్ చేసి